హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయాన్ని డిస్కస్ చేయబోతున్నామండి. రీసెంట్‌గా నేను బెంగుళూరులో ఒక ఇన్సిడెంట్ చూశానండి. దాని గురించి. ఒక్కసారి ఊహించండి. మీరు ఉదయం ఇంటి నుండి ఆఫీస్‌కి బయటికి వెళ్తారు. వేరే పని మీద బయటికి వెళ్తారు. ఆఫీస్‌కి గానీ, బయటికి గానీ వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాను అని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరతారు. కానీ మీరు తిరిగి ఇంటికి రాకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. చాలా వరకు మన నెగ్లిజెన్స్ వల్ల జరుగుతున్నాయి. సో, ఒక్కసారి చూడండి ఈ విషయాన్ని. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న భయంకరమైన వాస్తవం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 6,00,000 రోడ్డు ప్రమాదాలు, సుమారు 2,80,000 మరణాలు నమోదవుతున్నాయి. అంటే దాదాపుగా గంటకు 20-25 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ సమస్య ఎవరిది? ఇంకా ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే, రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారు 18-45 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నారు. దాదాపుగా 100లో 66% మంది 18-45 మధ్య వయస్కులు వారే. అంటే యువత. మన కుటుంబాలకు అండగా ఉండాల్సిన వారు తల్లిదండ్రులకు కొడుకులు, భార్యలకు భర్తలు, పిల్లలకు తండ్రులు, స్నేహితులకు ప్రాణమైన వారు ఒక్క రోడ్డు ప్రమాదంతో ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, ఒక కుటుంబం మొత్తం జీవితం మారిపోతుంది. చాలా ప్రమాదాలు పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ కొన్ని ప్రమాదాలను మాత్రం మనం చాలా సులభంగా నివారించగలం. అందులో ముఖ్యమైనవి హెల్మెట్, సీట్ బెల్ట్, వేగం, మద్యం, మొబైల్ ఫోన్. బైక్‌పై వెళ్తున్నప్పుడు కొంతమంది ఇలా అంటారు, "ఇక్కడికి దగ్గరే కదా హెల్మెట్ ఎందుకు? 5 నిమిషాల ప్రయాణమే కదా! పోలీసులు కనిపిస్తేనే పెట్టుకుంటాను." కానీ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక చిన్న రాయి, ఒక అకస్మాత్తుగా రోడ్డు దాటే వ్యక్తి, ఒక వాహనం తప్పుగా మలుపు తిప్పడం, ఒక చిన్న పొరపాటు అంతే. మీ తల రక్షణ లేకుండా ఉంటే ఆ కొన్ని సెకన్లు మీ జీవితంలో చివరి సెకన్లు కావచ్చు. కాబట్టి బైక్ నడిపేటప్పుడు మాత్రమే కాదు, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సరైన హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకోవడం కోసం కాదు, మన కుటుంబం కోసం. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు చాలామంది ముందు సీట్లో కూర్చున్నప్పుడు మాత్రమే సీట్ బెల్ట్ పెడతారు. కానీ సీట్ బెల్ట్ అనేది కేవలం డ్రైవర్ కోసం కాదు. కారులో ఉన్న ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇక్కడ దగ్గరే వెళ్తున్నాం, సిగ్నల్ వరకు మాత్రమే అని చెప్పి సీట్ బెల్ట్ను నిర్లక్ష్యం చేయకండి. ప్రమాదం మీ గమ్యస్థానానికి 100 కిలోమీటర్ల ముందు జరగవచ్చు, లేదా మీ ఇంటి నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో కూడా జరగవచ్చు. ఇంకా మరో పెద్ద సమస్య అతివేగం. రోడ్డు మీద మీరు ఎంత వేగంగా వెళ్తున్నారన్నది గొప్ప విషయం కాదు. మీరు ఎంత సురక్షితంగా ఇంటికి చేరుకున్నారన్నదే ముఖ్యం. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం అంటే మీ ప్రాణాలను మాత్రమే కాదు, ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టడం. నేను కంట్రోల్లోనే ఉన్నాను అనుకోవడం ప్రమాదకరం, భ్రమ మాత్రమే. మద్యం సేవించిన తర్వాత స్టీరింగ్ లేదా బైక్ హ్యాండిల్ పెట్టుకోకండి. క్యాబ్ తీసుకోండి, డ్రైవర్ని రిపోర్ట్ చేసుకోండి, కానీ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. ఇక మరో ప్రమాదకరమైన అలవాటు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ చూడడం. ఒక వాట్సాప్ మెసేజ్, ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఫోన్ కాల్ ఏమవుతుందిలే అనే నెగ్లిజెన్స్ మీ దృష్టిని రోడ్డు నుంచి కొన్ని సెకన్ల పాటు దూరం చేయవచ్చు. ఆ కొన్ని సెకన్లలో మీ ముందున్న వాహనం బ్రేక్ వేయచ్చు,
ఒక్క వ్యక్తి రోడ్డు దాటవచ్చు. ఒక ప్రమాదం జరగవచ్చు. అందుకే డ్రైవింగ్ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్ కాదు, రోడ్డు మీదే ఫోకస్ ఉండాలి. చివరగా ఒక్క మాట. మీరు బైక్ స్టార్ట్ చేసినప్పుడు, మీరు కార్‌లో కూర్చున్నప్పుడు ఎవరైనా మీకోసం మీ ఇంట్లో ఎదురు చూస్తున్నారు. మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ స్నేహితులు వాళ్ళకి కావాల్సింది మీ వేగం కాదు. మీరు సురక్షితంగా, జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావడం. కాబట్టి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకుందాం, వేగాన్ని తగ్గిద్దాం, మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దండి, డ్రైవింగ్ సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండండి. ఒక్క చిన్న జాగ్రత్త ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. మీ కుటుంబానికి మీరే చాలా ముఖ్యం. కాబట్టి డ్రైవ్ సేఫ్, రీచ్ హోమ్ సేఫ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.